ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు. మన్నెంపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సర్వాయి పాపన్న అందరినీ కలుపుకొని పోయింది కాబట్టి ఆయన సొంత కుటుంబానికి పాల్పడలేదు. ఆయన తెలంగాణ అన్యాయం జరుగుతున్న అక్రమాలను ఎదిరించి నిజాంలను ఎదిరించిన వ్యక్తి, కోట కొట్టిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్. అతను మనం ఎల్లవెల్లా కలవాలని ఆయనను యాద్ చేసుకుంటూ ప్రపంచంలోనే మ్యూజియంలో పెట్టడం జరిగింది ఆయన చరిత్ర. దాన్ని మనం అందరం పాటించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, చిన్నలకు, గౌడ సంఘ సభ్యులకు, వివిధ సంఘ నాయకులకు అందరికీ పేరున 370 సందర్భంగా జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గౌడ, జై గౌడన్న. దారా సంపదకి సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని మన నాయకులైనటువంటి వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాయకులు మాట్లాడవలసిన ఈరోజు పాపన్న గౌడ్ గారు 374 సంవత్సరాలు గడిచింది. మరి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మన నాయకుడు గౌడు మరి అన్ని సంఘాలను, బహుజనులందరినీ కలుపుకొని మరి కొట్లాడినటువంటి నాయకుడు మన సర్వాయి పాపన్న గౌడ్ కనుక మనం చుట్టూ గ్రామాలల్లో ఎక్కడ కార్యక్రమం చేసినా బహుజనులందరినీ, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను గౌడే కాకుండా అన్ని కులాలను కలుపుకోబోతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. ఈ సర్వాయి పాపన్న గౌడ్ అనేటనే దేశ లెవెల్లోనే పేరు పొందినటువంటి గౌడు. మరి యుద్ధంలో సైనికుల పోరాడినటువంటి నాయకుడు కనుక మనందరం అప్పుడు ఇప్పుడు అంటే నాయకులు అంటామో, అప్పుడేమో వీరులు. ఎందుకంటే వీరులు పోరాడినటువంటి వీరులు, ఆనాడు పోరాడినటువంటి వీరుల వల్లనే ఈరోజు మనకి స్వతంత్రాలు, ఈ ఉద్యమ కార్యక్రమాల్లో మనం నాయకత్వంలో ఉన్నాం ప్రజలు స్వేచ్ఛగా. కనుక మనం కూడా ఈ సర్వాయి పాపన్న గౌడ్ గారిని గుర్తుంచుకొని పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మళ్ళీ 5 సంవత్సరం వరకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయవలసిన బాధ్యత అన్ని కులాలు చెప్పుకుంటే అన్ని కులాలు, సంఘాలు, మరి మన కుల సంఘాలతో పాటు అన్ని కులాలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దానికి నేను చెప్పుకుంటూ తెలియజేసుకుంటాను. జై గౌడ, జై గౌడన్న. 2 నిమిషాలు మాజీ సర్పంచ్ 2 నిమిషాలు ఈరోజు మన్నెపల్లి గ్రామంలో తెలంగాణ గౌడ ఆధ్వర్యంలో కోయడ రాములు, రావుల శ్రీనివాస్, మాచల నరసయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం కుల సభ్యులు, వివిధ కులాల నుంచి, ముఖ్యంగా సర్వాయి పాపన్న గౌడు సాకలి, మంగలి, కుమ్మరి, దూదేకుల వివిధ కులాల అందరినీ కలుపుకొని గోల్కొండ కిల్లాను తన జెండా వేయడం జరిగింది. అట్లాంటి ఉద్యమ స్ఫూర్తి, అట్లాంటి తెగ ఉన్న కులాలు, ముఖ్యంగా మా గౌడ జాతిలో పుట్టడం మా అందరికీ గర్వకరం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల చేయడం కానీ గౌడులందరూ వివిధ కులాలను కూడా కలుపుకొని గౌడన్నల చరిత్ర తెలియజేస్తూ ఆ విగ్రహాన్ని